ఓం శాంతి. నవంబర్ 30వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. మనుషుల మతమును వదలి శ్రీమతముననుసరిస్తే తండ్రిని ప్రత్యక్షం చెయ్యగలరు. ప్రశ్న: ఎటువంటి పిల్లలను తండ్రి తప్పక రక్షిస్తూనే ఉంటారు? జవాబు: ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో వారిని తండ్రి తప్పకుండా రక్షిస్తూనే ఉంటారు. రక్షణ జరగలేదంటే లోపల ఏదో ఒక అసత్యము ఉంటుంది. చదువును పోగొట్టుకోవడం, సంశయపడడం అనగా ఆంతరికములో ఏదో కొంత అసత్యముంటుంది. వారిని మాయ ఎర్రగా వాచిపోయేలా చెంపదెబ్బ వేస్తుంది. మరొక ప్రశ్న: ఎటువంటి పిల్లలను మాయ అయస్కాంతము వలె ఆకర్షిస్తుంది? జవాబు: మాయావి సౌందర్యము వైపు ఆకర్షితమయ్యే వారిని మాయ అయస్కాంతము వలె ఆకర్షిస్తుంది. కానీ శ్రీమతమును అనుసరించే పిల్లలు ఆకర్షింపబడరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలైన మమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలు నిశ్చయము చేసుకున్నారు. వారి కొరకే ఆత్మలు పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారనే గాయనముంది. మూలవతనములో వేరుగా ఉండరు. అక్కడైతే అందరూ కలిసే ఉంటారు. వేరుగా ఉంటారంటే అక్కడి నుండి విడిపోయి ఇక్కడకు తప్పకుండా వచ్చి తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. సతో ప్రధానము నుండి దిగజారుతూ తమో ప్రధానంగా అవుతారు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని పిలుస్తారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ సృష్టి చక్రమే 5000 సంవత్సరాలది. ఇంతకు ముందు మీకు ఈ విషయం తెలీదు. శివబాబా తెలియజేస్తున్నారంటే ఏదో ఒక శరీరము ద్వారానే తెలియజేస్తారు. పైనుండి ఎవ్వరూ శబ్దము చేయరు, మాట్లాడరు. శక్తి గాని ప్రేరణ గాని కాదు. ఆత్మలైన మీరు కూడా శరీరంలోకి వచ్చిన తర్వాతనే మాట్లాడతారు. అదేవిధంగా నేను కూడా శరీరములో ప్రవేశించిన తర్వాతనే శరీరము ద్వారా ఆదేశమిస్తానని తండ్రి చెప్తున్నారు. ఎవరెంతగా తండ్రిని అనుసరిస్తారో అంతగా వారి కళ్యాణము వారే చేసుకుంటారు. శ్రీమతమును అనుసరించకపోని, టీచర్ మాటలు వినకపోని కళ్యాణము చేసుకోవడం, అకళ్యాణము చేసుకోవడం పిల్లలపైనే ఆధారపడి ఉంది. చదవకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతారు. అంతేకాక శివబాబా నుండి నేర్చుకొని ఇతరులకు నేర్పించాలని కూడా అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తున్నారు. ఇది శారీరక తండ్రిని గురించి కాదు. వీరు ఆత్మిక తండ్రి. మనమెంత బాగా శ్రీమతమును అనుసరిస్తామో అంత వారసత్వం పొందుతామని కూడా మీకు తెలుసు. పూర్తిగా అనుసరించేవారు ఉన్నత పదవిని పొందుతారు. అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారు. రావణ రాజ్యంలో మీపై పాపభారము చాలా ఎక్కువగా ఉంది. వికారాల వశమైనందునే పాపాత్ములుగా అవుతారు.
పాపాత్మలు పుణ్యాత్మలు తప్పకుండా ఉంటారు. పుణ్యాత్మల ముందు పాపాత్మలు తల వంచి నమస్కరిస్తారు. పుణ్యాత్మలుగా ఉండే దేవతలే పునర్జన్మలను తీసుకుంటూ పాపాత్ములుగా అవుతారని మానవులకు తెలియదు. దేవతలు సదా పుణ్యాత్మలుగానే ఉంటారని వారు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పునర్జన్మలను తీసుకుంటూ సతోప్రధానము నుండి తమోప్రధానము వరకు వస్తారు. పూర్తి పాపాత్ములుగా అయినప్పుడు మళ్ళీ తండ్రిని పిలుస్తారు. పుణ్యాత్మలుగా ఉన్నప్పుడు స్మృతి చేసే అవసరమే ఉండదు. కనుక సేవ చెయ్యాలని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తండ్రి వెళ్ళి అందరికీ వినిపించరు. సేవ చేసేందుకు యోగ్యులుగా అయితే పిల్లలే వెళ్ళాలి. మానవులు రోజురోజుకు అసురులుగా అవుతూ ఉంటారు. తెలియనందున మానవులు వ్యర్థ ప్రలాపాలు చేసేందుకు కూడా ఆలస్యము చెయ్యరు. గీతా భగవానుడు కృష్ణుడని మనుషులంటారు. కృష్ణుడు దేహధారి అని, అతడిని దేవత అని అంటారని మీరు అర్థం చేయిస్తారు. కృష్ణుణ్ణి తండ్రి అని పిలవరు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మల తండ్రి ఇతరులెవ్వరూ ఉండరు. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా చెప్తున్నాడు, నిరాకార తండ్రినే స్మృతి చేయాలి. బ్రహ్మ శారీరక తండ్రి అవుతాడు. చాలా బాగా అర్థం చేయిస్తారు. కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోనందున వక్ర మార్గములో వ్యతిరేక ఉల్టా అడవిలోకి వెళ్ళిపోతారు. తండ్రేమో స్వర్గంలోకి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు. అయినా అడవి వైపే వెళ్ళిపోతారు. అడవి వైపు తీసుకెళ్లేవాడు రావణుడని తండ్రి తెలియజేస్తున్నారు. మీరు మాయతో ఓడిపోతారు. మార్గము మర్చిపోయినందున అడవికి వెళ్ళి మీరు కూడా అడవి ముళ్ళుగా అవుతారు. వారు మళ్ళీ స్వర్గానికి ఆలస్యంగా వస్తారు. మీరు స్వర్గంలోకి వచ్చే పురుషార్థం చేసేందుకు ఇక్కడకు వచ్చారు. త్రేతాయుగమును కూడా స్వర్గమని అనరు. 25% తగ్గిపోతుంది కదా. వారు ఫెయిల్ అయినందున వారి క్రింద లెక్కింపబడతారు. మీరిక్కడకు పాత ప్రపంచాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు వచ్చారు. త్రేతాయుగమును నూతన ప్రపంచమని అనరు. పాస్ కాని వారు అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మార్గాన్ని కరెక్టుగా పట్టుకోరు. హెచ్చు తగ్గులవుతూ ఉంటారు. ఎంత స్మృతి ఉండాలో అంత లేదని మీరు అనుభవము చేస్తారు. స్వర్గవాసులుగా అయ్యే వారిని బాగా పాసయ్యారని అంటారు. త్రేతాయుగములోని వారు పాస్ కాని వారి కింద లెక్కింపబడతారు. మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు. లేకుంటే పాస్ అవ్వలేదని అంటారు. ఆ చదువులో అయితే రెండవసారి చదువుతారు. ఇందులో రెండవసారి చదివే మాటే లేదు. కల్పక్రితము పాసైన వారే జన్మాంతరాలు కల్పకల్పము పరీక్షలో పాస్ అవుతారు. ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మేము నడవలేము, మా వల్ల కాదని కొందరు భావిస్తారు. ముసలివారైతే వారిని చేయి పట్టుకుని నడిపిస్తే నడుస్తారు, లేకుంటే కింద పడిపోతారు. కానీ అదృష్టములో లేకుంటే పుష్పాలుగా తయారు చెయ్యాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా వారు తయారు కారు. జిల్లేడు పూలు కూడా ఉన్నాయి, ముళ్ళైతే గుచ్చుకుంటాయి.
తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. నిన్నటి వరకు ఏ శివుణ్ణి మీరు పూజించేవారో ఆ శివుడే ఈరోజు మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రతి మాటలో పురుషార్థం చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మాయ మంచి మంచి పుష్పాలను కూడా కింద పడేయడం చూస్తున్నారు. ఎముక ఎముక విరిచేస్తుంది, సంబంధమును తుంచేస్తుంది. వారిని ద్రోహులని అంటారు. ఒక రాజధానిని వదిలి మరో రాజధానికి వెళ్ళిపోయిన వారిని ద్రోహులని అంటారు. తండ్రి కూడా అంటున్నారు, నా వారిగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయితే వారు కూడా ద్రోహులే. వారి నడవడికలే అలా అయిపోతాయి. ఇప్పుడు ఆ తండ్రి మాయ నుండి విడిపించేందుకు వచ్చారు. మాయ చాలా శక్తివంతమైనదని, తన వైపు ఆకర్షిస్తుందని పిల్లలు చెప్తారు. మాయ అయస్కాంతము వలె ఉంది. ఇప్పుడది అయస్కాంత రూపమును ధరిస్తుంది. ప్రపంచంలో ఎంత సౌందర్యం పెరిగిపోయింది! ఇంతకు ముందు ఈ సినిమాలు వగైరా లేవు. ఇవన్నీ గత 100 సంవత్సరాల నుండే వెలిశాయి. బాబా అనుభవశాలి కదా. పిల్లలు ఈ డ్రామాలోని నిగూఢ రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయం ఖచ్చితంగా నిర్ణయింపబడి ఉంది. గడిచిన 100 సంవత్సరాల నుండి ఈ ప్రపంచం అపోజిషన్ కొరకు మాయావి స్వర్గంగా తయారయ్యింది. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు స్వర్గము వేగంగా తయారవ్వాలి. సైన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా సుఖమునిచ్చేది కూడా. ఈ సుఖము స్థిరంగా ఉండేందుకు ఈ పాత ప్రపంచము వినాశనము కూడా జరగాలి. సత్యయుగపు సుఖము కేవలం భారతదేశపు భాగ్యములో మాత్రమే ఉంది. వారంతా భక్తి మార్గము ప్రారంభమైన తర్వాతనే వస్తారు. భారతవాసులు క్రింద పడి పతితులైన తర్వాతనే ఇతర ధర్మాల వారు నెంబరు వారుగా వస్తారు. భారతదేశము దిగజారుతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. మళ్ళీ పైకి ఎక్కాలి. ఇక్కడ కూడా పైకి ఎక్కుతారు, మళ్ళీ కింద పడతారు. ఎంతగా దిగజారుతారో చెప్పలేము, అడగవద్దు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నాడంటే కొంతమంది అంగీకరించరు, నమ్మనే నమ్మరు. మంచి మంచి సేవాదారులని తండ్రి ఎవరినైతే మహిమ చేస్తారో వారు కూడా మాయ పంజాలోకి వచ్చేస్తారు. కుస్తీ పోటీ జరుగుతుంది కదా, మాయ కూడా అలాగే యుద్ధము చేస్తుంది. ఒక్క దెబ్బలో పూర్తిగా కింద పడేస్తుంది. పోను పోను పిల్లలైన మీకు అర్థమవుతూ ఉంటుంది. మాయ ఒక్కసారిగా పూర్తిగా కింద పడేస్తుంది. అయినా బాబా చెప్తున్నారు, ఒక్కసారి జ్ఞానాన్ని విన్నా తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. కానీ పదవిని పొందుకోలేరు కదా. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థం చేశారో, లేక పురుషార్థం చేస్తూ చేస్తూ కింద పడ్డారో, అదేవిధంగా ఇప్పుడు కూడా కింద పడుతూ లేస్తూ ఉంటారు. గెలుపు ఓటములుంటాయి కదా. అంతా పిల్లల స్మృతిపైననే ఆధారపడి ఉంది. పిల్లలకు ఈ తరగని అవినాశీ ఖజానా లభిస్తుంది. వారైతే లక్షల రూపాయలకు దివాలా తీస్తారు. కొంతమంది లక్షాధికారులైన ధనవంతులుగా అవుతారు. అది కూడా కేవలం ఒక్క జన్మకే. మరుసటి జన్మలో అంత ధనం ఉండదు.
కర్మభోగము కూడా చాలా ఉంది. అక్కడ స్వర్గములో అయితే కర్మభోగమనే మాటే ఉండదు. ఈ సమయంలో మీరు 21 జన్మలకు ఎంతో సంపాదన జమ చేసుకుంటున్నారు. పూర్తిగా పురుషార్థం చేయువారు పూర్తిగా స్వర్గవారసత్వాన్ని పొందుకుంటారు. మేము స్వర్గవారసత్వము తప్పకుండా పొందుతామని బుద్ధిలో ఉండాలి. మళ్ళీ కింద పడిపోతామని అనుకోరాదు. ఇతడు అందరికంటే ఎక్కువగా కింద పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కే తీరాలి. స్వంతంగా పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది. మాయ ఎంత ప్రబలమైనదో గమనించమని అర్థం చేయిస్తూ ఉంటారు. మానవులలో పూర్తిగా అజ్ఞానము నిండుకొని ఉంది. అజ్ఞానం కారణంగా తండ్రిని కూడా సర్వవ్యాపి అని అంటారు. భారతదేశం ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేది. మనం ఇలా దేవతలుగా ఉండేవారమని మళ్ళీ అలాగే అవుతున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ దేవతలకు ఎంత మహిమ ఉందో తెలియదు. ఇప్పుడు జ్ఞానసాగరులైన బేహద్దు తండ్రి వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అయినా మాయ చాలామందిని సంశయములోకి తెస్తుంది. అసత్యాన్ని కపటాన్ని వదిలిపెట్టరు. అందువలన తండ్రి చెప్తున్నారు, మీ చార్టును సత్యసత్యంగా రాయండి. కానీ దేహాభిమానము వలన సత్యము తెలపరు. కనుక ఇది కూడా వికర్మగా అవుతుంది. సత్యము తెలపాలి కదా, లేకుంటే చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. గర్భజైలులో కూడా చాలా శిక్షలు లభిస్తాయి. మళ్ళీ ఇటువంటి పని చేయనని తోబా తోబా అంటూ ఒట్టు వేసుకొని లెంపలేసుకొని పశ్చాత్తాపపడతారు. ఎవరికైనా దెబ్బలు పడినప్పుడు కూడా ఇలా క్షమాపణను అడుగుతారు కదా. శిక్షలు లభించినప్పుడు కూడా అలాగే పశ్చాత్తాపపడతారు. మాయారాజ్యము ఎప్పటి నుండి మొదలయ్యిందో పిల్లలైనా మీకు తెలుసు. పాపము చేస్తూ ఉంటారు. పిల్లలు ఇంత లక్ష్మీనారాయణలాగా మధురాతి మధురంగా సున్నితంగా నమ్రతగా తయారవ్వడం లేదని తండ్రి గమనిస్తున్నారు. తండ్రి ఎంత సున్నితమైనవారు! చిన్న పిల్లల వలె ఎంతో సున్నితంగా నడుస్తున్నారు. ఎందుకంటే డ్రామానుసారము నడుస్తూ ఉంటారు. జరిగిపోయినదంతా డ్రామాలో నిశ్చయింపబడిందని అంటారు. ఇక ముందు అలా జరగరాదని అర్థం చేయిస్తూ కూడా ఉంటారు. ఇక్కడ బాబ్దాదా ఇరువురు కలిసే ఉన్నారు కదా. దాదా మతము దాదాది, ఈశ్వరుని మతము ఈశ్వరునిది. మనకు మతము ఇచ్చిందెవరో అర్థం చేసుకోవాలి. ఇతడు కూడా తండ్రే కదా. తండ్రి మాటేమో వినాలి కదా. బాబా ఏమో పెద్ద గొప్ప బాబా కదా. అందుకే ఈ బాబా శివబాబా చెప్తున్నారనే భావించమంటున్నారు. అలా భావించకుంటే పదవి కూడా పొందలేరు. డ్రామా ప్లాన్ అనుసారము తండ్రి కూడా ఉన్నారు, దాదా కూడా ఉన్నారు. తండ్రి శ్రీమతము లభిస్తుంది. మాయ ఎటువంటిదంటే మహావీరులు పహిల్వానులతో కూడా ఏదో ఒక వికర్మ వ్యతిరేక కర్మ చేయిస్తుంది. తండ్రి శ్రీమతమును అనుసరించలేదని అర్థమైపోతుంది. నేను నా ఆసురీ మతము అనుసారంగా నడుస్తున్నానని
స్వయం కూడా అర్థం చేసుకుంటారు. శ్రీమతమును ఇచ్చేవారే ఇక్కడ వచ్చి ఉపస్థితులై ఉన్నారు. వారిది ఈశ్వరీయ మతము. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఒకవేళ అటువంటి మతము లభించినా సరిచేసేందుకు నేను కూర్చొని ఉన్నాను. అయినా నేను రథమును తీసుకున్నాను కదా. నేను రథము తీసుకున్నప్పుడే ఇతడు తిట్లు తిన్నాడు, లేకుంటే మునుపెన్నడూ ఇతడు తిట్లు తినలేదు. నా కారణంగా ఎన్నో తిట్లు తింటున్నాడు. అందువలన ఇతడిని కూడా సంభాళించాల్సి వస్తుంది, ఓదార్చాలి. తండ్రి తప్పకుండా రక్షిస్తారు. తండ్రి పిల్లలను రక్షిస్తారు కదా. ఎంత సత్యంగా నడుచుకుంటారో అంత రక్షణ జరుగుతుంది. అసత్యంగా ఉన్నవారికి రక్షణ జరగదు. వారికి ఇంకా ఎక్కువ శిక్షలు స్థిరపడతాయి. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకొని ఊపిరాడకుండా చేసి సమాప్తము చేసేస్తుంది. పిల్లలు స్వయంగా మాయ తినేసినట్లు అనుభవం చేస్తారు. తరువాత చదువును మానేస్తారు. తండ్రి చెప్తున్నారు, తప్పకుండా చదువుకోండి, చదివి తీరాలి. మంచిది. అయితే ఎక్కడ ఎవరి దోషము? ఇందులో ఎవరు ఎలా చేస్తారో భవిష్యత్తులో వారు అంతే పొందుతారు. ఎందుకంటే ఈ ప్రపంచము ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉంది. మాయ ఎర్రగా వాచిపోయేటట్లు చెంపదెబ్బ వేస్తుంది. అప్పుడు ఈ ఖుషి ఉండదు. తర్వాత బాబా ఏమయిందో ఏమో తెలీదని మొరపెట్టుకుంటూ బిగ్గరగా అరుస్తారు. యుద్ధ మైదానంలో ఎవరు దెబ్బలు కొట్టకుండా కింద పడిపోకుండా జాగరూకతతో ఉండాలి. ఎక్కువ శక్తి కలిగిన వారు అవతలి వారిని కింద పడేస్తారు. మళ్ళీ రెండవ రోజు యుద్ధము ప్రకటిస్తారు. మాయతో జరిగే ఈ యుద్ధము చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. కింద మీద అవుతూనే ఉంటుంది. చాలామంది సత్యము తెలపరు. బాబా ఏమంటారో అగౌరవము పాలవుతామని భయపడతారు. ఎంతవరకు సత్యము చెప్పరో అంతవరకు ముందుకు వెళ్ళలేరు. సత్యము చెప్తేనే ఉన్నతమవుతారు. లోపల గుచ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా వృద్ధి చెందుతుంది. వారంతకు వారు సత్యము ఎప్పుడూ చెప్పనే చెప్పరు. ఎక్కడైనా ఇద్దరుంటే వీరు బాబాకు వినిపిస్తే అప్పుడు నేను కూడా వినిపిస్తానని అనుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. వారి అదృష్టములో అంత ఉన్నత పదవి లేకుంటే సర్జన్ వద్ద దాచిపెడతారని అర్థం చేసుకోబడుతుంది. దాచిపెడితే వ్యాధి నయము కాదు, ముదురుతూ పోతుంది. ఎంత దాచిపెడతారో అంత కింద పడిపోతూనే ఉంటారు. భూతాలేమో అందరిలో ఉన్నాయి కదా. ఎంతవరకు కర్మాతీత స్థితి తయారవ్వదో అంతవరకు చెడు దృష్టి కూడా వదలదు. అన్నింటికంటే పెద్ద శత్రువు కామము. చాలామంది కింద పడిపోతారు. శివబాబాను తప్ప ఏ ఇతర దేహధారిని స్మృతి చేయవద్దని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత పక్కాగా ఉన్నారంటే శివబాబా తప్ప వారికెవ్వరూ గుర్తుకే రారు. పతివ్రత స్త్రీకి ఎప్పుడూ చెడు బుద్ధి, దుర్బుద్ధి ఉండదు. अच्छा मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते।
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మనల్ని చదివించేవారు స్వయం జ్ఞానసాగరులు, అనంతమైన తండ్రి. ఇందులో ఎప్పుడూ సంశయము రాకూడదు. అసత్యము, కపటము, మోసము వదిలి సత్యమైన చార్టును ఉంచాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడు ద్రోహులుగా అవ్వరాదు. 2వ పాయింట్, డ్రామాను బుద్ధిలో ఉంచుకొని తండ్రి సమానంగా చాలా మధురంగా, సున్నితంగా, నమ్రతగా తయారై ఉండాలి. ఎప్పుడూ అహంకారాన్ని చూపించరాదు. మీ మతమును వదిలి తండ్రి మతమునే అనుసరించాలి. వరదానము: ఒక్క తండ్రి ప్రేమలో లవలీనమై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ ముక్తభవ. వివరణ: బాబ్దాదా తమ పిల్లలను తమ స్నేహము మరియు సహయోగమనే ఒడిలో కూర్చోబెట్టుకొని గమ్యానికి తీసుకెళ్తున్నారు. ఇది కష్టమైన మార్గము కాదు. కానీ ఎప్పుడైతే మీరు హైవేకు బదులు సందులలోకి వెళ్ళిపోతారో, లేక గమ్యము యొక్క గురి కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతారో, అప్పుడు తిరిగి వచ్చేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. శ్రమ నుండి రక్షించుకునే సాధనము ఒక్కరి ప్రేమలోనే ఉండండి. ఒక్క తండ్రి ప్రేమలో లీనమై ఉండి ప్రతి కార్యము చేస్తే ఇతరమేది కనిపించదు. అన్ని ఆకర్షణల నుండి ముక్తులైపోతారు. స్లోగన్: మీ భాగ్యము యొక్క అనుభవాన్ని మీ ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి. ఓం శాంతి.